అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చక్కటి ఆధిక్యంతో గెలవడం జరిగింది. అయితే 3వ తారీఖున ఫలితాలు వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఈ 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు అనే దాన్ని నిర్ణయించుకోలేకపోయింది. సామాజిక మాధ్యమాల్లో అలాగే టీవీలలో పత్రికల్లో వీటి గురించి రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. అదే విషయం మీద మనం ఈరోజు ఒక చిన్న చర్చ సమీక్ష చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 రాష్ట్రాల్లో కొత్త వారికి ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోందా? ఇప్పటి వరకు ఈ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారినే తిరిగి ముఖ్యమంత్రులుగా నియమిస్తారా? ఇది ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వానికి ఎదురుకుండా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య. ఏ రకంగానూ తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం ఉంది అని ఒక విశ్లేషకుడిగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే ఒక కొత్త రకమైనటువంటి నిర్ణయం, ఒక నూతన నాయకత్వాన్ని ఈ రాష్ట్రాలలో తీసుకురావాలి అని చెప్పి కేంద్ర నాయకత్వానికి ఎప్పటి నుంచో ఆలోచన ఉంది అని మనకి అనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న సమయంలో ఆ నిర్ణయం తీసుకునేటువంటి సాహసాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం చేయగలుగుతుందా? ఆ సాహసాన్ని, ఆ సాహసమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతుందా అనేది ఒక చిన్న ప్రశ్న. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అనంటే, ఉదాహరణకి కర్ణాటకనే తీసుకోండి. కర్ణాటకలో ఎన్నికలైనటువంటి 6 నెలల వరకు కూడా కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుణ్ణి నియమించలేదు. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి శాసనసభ పక్షానికి నాయకుణ్ణి నియమించలేదు. రకరకాల తర్జన భర్జనలు పడిన తర్వాత చివరికి కేంద్ర నాయకత్వం నియమించినటువంటి వ్యక్తులు ఎవరు? రాష్ట్రానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా యడియూరప్ప కుమారుణ్ణి అధ్యక్షుడిగా నియమించారు. అలాగే శాసనసభ పక్ష నేతగా ఆర్ అశోక్ అనేటువంటి శాసనసభ్యుణ్ణి నియమించారు. ఈ ఆర్ అశోక్ కూడా యడియూరప్పకి అతి సన్నిహితుడు. అయితే ఇక్కడ యడియూరప్ప లింగాయత్ వర్గానికి చెందినటువంటి నాయకుడు, అశోకు గౌడల అంటే ఒక్కళిగల వర్గానికి చెందినటువంటి నాయకుడు. కాబట్టి ఈ 2 సామాజిక వర్గాలని సమతుల్యం చేసుకుంటూ ఈ 2 పదవుల్ని వీరిద్దరికీ కూడా పంచడం జరిగింది. యడియూరప్ప కొడుకైనటువంటి విజయేంద్ర ఇతన్ని అధ్యక్షుడిగా చేయడం జరిగింది. కొత్త వారికి నాయకత్వం ఇచ్చారా అనంటే ఇచ్చారు. కానీ ఈ నాయకత్వ మార్పు నిర్ణయంలో యడియూరప్ప యొక్క పాత్ర సుస్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. కర్ణాటకలో ఇప్పటి వరకు కూడా లింగాయత సామాజిక వర్గంలో యడియూరప్పని మించినటువంటి నాయకుణ్ణి భారతీయ జనతా పార్టీ తయారు చేసుకోలేకపోయింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఒకే వ్యక్తి మీద ఇన్నాళ్ల పాటు ఆధారపడి భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో తన యొక్క రాజకీయాలని చేస్తూ వచ్చింది. క్రియాశీలక రాజకీయాల్లో యడియూరప్ప లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క కొడుకునే మరలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాల్సినటువంటి పరిస్థితి కర్ణాటకలో ఈ రోజున నెలకొని ఉంది. కర్ణాటక నుంచి
28 లోక్సభ సభ్యులు పోటీకి వస్తారు. క్రితంసారి 25 భారతీయ జనతా పార్టీకి, 1 భారతీయ జనతా పార్టీని సమర్థించేటువంటి ఇండిపెండెంట్కి స్థానాలు దొరికాయి. అయితే ఈసారి మళ్ళీ అదే లోక్సభ స్థానాలని సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో లింగాయత్ సామాజిక వర్గానికి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మఠాలకి ఏ రకమైనటువంటి కోపం రాకుండా ఉండడం కోసం యడియూరప్ప కొడుకుని భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఒక రకంగా ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం అంటే ఒక చక్రవర్తి సామంతరాజు యొక్క మాటల్ని తూచా తప్పకుండా వినాల్సినటువంటి పరిస్థితి కర్ణాటకలో కనపడింది అని నా అభిప్రాయం. అదే రకంగా ఈ రోజున రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో కూడా సామంతరాజుల యొక్క మాట వినేటువంటి పరిస్థితిలో కేంద్ర నాయకత్వం అంటే చక్రవర్తి పనిచేస్తారా? ఎందుకు అనంటే రాజస్థాన్లో వసుంధరా రాజే 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. 2003లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించలేకపోయారు. మళ్ళీ 2013లో పార్టీ అధికారంలోకి వచ్చింది. వసుంధరా రాజే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉంటూ వసుంధరా రాజే పార్టీని గెలిపించలేకపోయారు. ఈ రోజున 2023లో ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రావడానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం, మోడీకి ఉన్నటువంటి పలుకుబడి, జనాకర్షణ, అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా కారణాలయ్యాయి. 2018లో రాజస్థాన్లో ఒక స్లోగన్ మనం చూసాం. వసుంధరా తెరా ఖైర్ నహీ, మోడీ తుజ్సే బైర్ నహీ. అంటే మోడీ నీతో మాకు ఏ రకమైనటువంటి విరోధం లేదు, వసుంధరా రాజే అంటే మాకు పెద్దగా పట్టింపు లేదు అని. అదే రకంగా 2018లో కాంగ్రెస్ను గెలిపించినటువంటి రాజస్థాన్ ప్రజలు 2019 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి చక్కటి మెజారిటీ ఇచ్చారు. అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీయే గెలుచుకుంది. బహుశా మొత్తం స్టేట్ అంతా కూడా స్వీప్ చేసిందేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే ఇన్నాళ్ల వరకు కూడా వసుంధరా రాజేని ముఖ్యమంత్రిగా అట్టేపెట్టడం, లేదు అంటే ఆవిడని రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నాయకురాలిగా గుర్తించడం వెనకాల చారిత్రకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. వసుంధరా రాజే రాజమాత విజయరాజే సింధియా యొక్క కూతురు. రాజమాత విజయరాజే సింధియా గ్వాలియర్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్ ప్రాంతంలో పాత జనసంఘ నుంచి కూడా చాలా చక్కటి తోడ్పాటుని, సహాయ సహకారాలని, నిధులని భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనసంఘ్కి ఇచ్చినటువంటి నేత. అందుకని రాజమాతకి కృతజ్ఞతగా రాజస్థాన్లో వసుంధరా రాజేని ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ యొక్క పాత తరం నాయకులు అంగీకరించారు, కొనసాగించారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రాజమాత విజయరాజే సింధియాకి ఉన్నటువంటి ఒక కొడుకు మాధవరాజ్ సింధియా మొదట్లో భారతీయ జనసంఘ్లో ఉన్నప్పటికీ కూడా తర్వాత 84లో అరెస్టుని తప్పించుకోవడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళి ఆ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో చాలా పెద్ద నాయకుడిగా, మధ్యప్రదేశ్లో చాలా పలుకుబడి ఉన్నటువంటి నాయకుడిగా ఎదిగారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూడా మాధవరాజ్ సింధియాని కౌంటర్ చేస్తూ
సింధియా కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరో ఒకళ్ళు తమ పార్టీలో ఉండాలి కాబట్టి వసుంధరా రాజేని రాజస్థాన్లో ఆ రకంగా ఒక ప్రముఖ నేతగా గుర్తించి ఆవిడికి ఆ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత వసుంధరా రాజే తన యొక్క పథకాల వలన కానీ, తన యొక్క అనుభవం వలన కానీ, తన యొక్క పరిపాలనా విధానం వలన కానీ, తను ప్రజలకి దగ్గర చేరడం మూలంగా కానీ, ప్రజల్ని తన వైపు ఆకర్షించుకుని కానీ తను భారతీయ జనతా పార్టీని ఏ రకంగానూ అధికారంలోకి తీసుకురాలేకపోయింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు అత్యధిక మెజారిటీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వసుంధరా రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా? లేదు అంటే మనం వింటున్నటువంటి రకరకాల పేర్లు బాబా బాలక్నాథ్ కానీ, లోక్సభ సభ్యులైనటువంటి ఓం బిర్లా కానీ, లేదు అంటే కొత్తగా శాసనసభకి ఎన్నికైనటువంటి ఇంకొక రాజ్ ఘరానాకి సంబంధించినటువంటి దియా కుమారి కానీ, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ కానీ, నరేంద్ర సింగ్ గైక్వాడ్ కానీ, ఇలా వీళ్ళెవరైనా సరే ముఖ్యమంత్రి అవుతారా? భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం ఇటువంటి విషయాలలో అసలు విషయం బయటికి పొక్కకుండా నిర్ణయం తీసుకోవడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అలాగే చాలా శక్తివంతమైన కొత్త రకమైన ఒక రకమైనటువంటి గ్యాంబుల్ లాంటి నిర్ణయాలని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అని కూడా మనకి తెలుసు. ఎందుకు అనంటే గుజరాత్లో ఉన్నట్టుండి ఎవరికీ తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా చేసింది. అలాగే హర్యానాలో కూడా మనోహర్ లాల్ ఖట్టర్, ఈయన కూడా అంతకుముందు ఎవరికీ తెలియదు, ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి ఒక రకమైనటువంటి ఎవరు ఊహించనటువంటి మనిషిని ముఖ్యమంత్రిని చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ నిర్ణయం తీసుకోగలుగుతుందా లేదా అనేది ఒక పెద్ద చిక్కుముడిలా తయారైంది. ఎందుకు అనంటే మళ్ళీ మేలో లోక్సభకి ఎన్నికలు. ఇప్పుడు గనక వసుంధరా రాజేని తప్పిస్తే, ఆవిడ్ని కాకుండా ఇంకెవరినైనా సరే ముఖ్యమంత్రినిగా చేస్తే ఆవిడ యొక్క తోడ్పాటు లోక్సభ ఎన్నికల్లో ఉంటుందా ఉండదా? ఉండకపోతే వచ్చేటువంటి నష్టమేంటి? ఇది కేంద్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది అని నాకు అనిపిస్తోంది. అయితే ఇప్పుడు మార్చలేకపోతే రాజస్థాన్లో కొత్త తరం నాయకులకి ఎప్పుడు అవకాశం ఇస్తారు? ఇది కూడా ఒక ప్రశ్న. 2003 నుంచి 2023 వరకు అంటే 20 సంవత్సరాలు ఒక్కరే నాయకులు. కానీ ఆ నాయకులు తన సొంత శక్తి మీద రాష్ట్రంలో ఏ రోజున కూడా పార్టీని అధికారంలోకి తీసుకురాలేదు. రెండవ రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా రమణ్ సింగ్ క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనబడలేదు. అంటే తన యొక్క రాజకీయ జీవితం అయిపోయిందేమో అని చెప్పి రమణ్ సింగ్ అనుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది. 2023లో కూడా ఏ విశ్లేషకుడు, ఏ సామాజిక మాధ్యమం, ఏ రకమైనటువంటి ప్రింటు లేదా టీవీ వాళ్ళు కానీ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ఇంత ఉధృతంగా ఇంత మెజారిటీతో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎవరూ కూడా బాహాటంగా చెప్పలేదు. 30-35 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితం అవుతుంది అన్నటువంటి విషయాన్నే ప్రతి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇన్నర్ సర్కిల్స్లో మాత్రం ఛత్తీస్గఢ్లో ఒక రకమైనటువంటి అద్భుతం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు అక్కడక్కడ అనడం కూడా మనం విన్నాము. కాబట్టి ఛత్తీస్గఢ్లో
రాష్ట్ర నాయకత్వాన్ని ఒక కొత్త ముఖానికి అప్పగించడంలో కేంద్ర నాయకత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక మూడవ రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 2003 నుంచి 2018 వరకు శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత బలంతోనే మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అదే రకంగా ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్ర నాయకత్వం యొక్క మద్దతు, కేంద్ర నాయకుల యొక్క పర్యటన ఇవన్నీ సహజం. అవి ఉండగా వాటితో పాటు తన సొంత ప్రజాకర్షణ, శివరాజ్ సింగ్ చౌహాన్కి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పేరు రాజస్థాన్లో వసుంధరా రాజేకి లేదు. కాబట్టి మధ్యప్రదేశ్లో గెలుపుకి శివరాజ్ సింగ్ చౌహాన్కి కూడా సమానమైనటువంటి క్రెడిట్ని విశ్లేషకులు ఎవరైనా సరే ఇవ్వాల్సిందే. అయితే 2018లో దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అది దురదృష్టం ఎవరికి? శివరాజ్ సింగ్ చౌహాన్కి. అందువల్ల ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవలేకపోయాడు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావడం మూలంగా మరల శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మళ్ళీ 2023లో మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. అయితే 2023 నుంచి 2003 నుంచి 2023 వరకు 20 సంవత్సరాలు, మధ్యలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారంలో లేరు. అంటే 17-18 సంవత్సరాలు శివరాజ్ సింగ్ చౌహానే మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రి. అయితే ఈ రోజున ఆ ముఖ్యమంత్రిని తప్పించి కొత్త ముఖాలని, కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితిని, లేదంటే అటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా? ఎందుకు అనంటే మధ్యప్రదేశ్లో ఈ శాసనసభ ఎన్నికల్లో లోక్సభ సభ్యుల్ని కూడా మధ్యప్రదేశ్లో శాసనసభకి పోటీ చేయమని చెప్పి కేంద్ర నాయకత్వం పంపించింది. కైలాష్ విజయవర్గీయ, నరేంద్ర సింగ్ తోమర్ ఇలాంటి నాయకులు లోక్సభలో కేంద్రంలో లోక్సభలో సభ్యులుగా ఉండగానే వచ్చి మధ్యప్రదేశ్లో శాసనసభ్యులుగా పోటీ చేశారు. అయితే ఇక్కడ నాయకత్వ మార్పు చేసేటువంటి సాహసం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా? కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పచెప్పాలి అని అంటే ఈ 3 రాష్ట్రాల్లో ఎవరికి అప్పచెప్తారు? ఛత్తీస్గఢ్ మినహా మిగిలిన 2 రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుని గనక భారతీయ జనతా పార్టీ తీసుకువస్తే ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా అవ్వాలి అనుకుంటున్నటువంటి సీనియర్ నాయకులు, ముఖ్యంగా వసుంధరా రాజే రాజస్థాన్లో, అలాగే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాను ఏ రకంగా వారి యొక్క స్పందన, ప్రతిస్పందన ఉంటుంది? ఆ ప్రతిస్పందన సరిగ్గా లేకపోతే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి నష్టం భారతీయ జనతా పార్టీకి జరుగుతుందా? ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ముందున్నటువంటి ప్రశ్నలు. ఒకటి మాత్రం నిజం, రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, ఎక్కడైనా సరే, గుజరాత్లో కానీ భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయాలకి వ్యతిరేకంగా బయటికి వెళ్ళినటువంటి ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా రాజకీయంగా మనలేదు. ఇది చరిత్రలో మనం చాలామంది పేర్లని తీసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్, గుజరాత్లో శంకర్ సింగ్ వాఘేలా, మధ్యప్రదేశ్లో ఉమాభారతి, కర్ణాటకలో యడియూరప్ప. ఈ రకంగా బయటికి వెళ్తే గనక వారు భారతీయ జనతా పార్టీ యొక్క అవకాశాలని సన్నగిల్ల చేస్తారేమో కానీ వారంతట వారి అధికారంలోకి వచ్చేటువంటి
అవకాశం అయితే మాత్రం లేదు అని చెప్పి చరిత్ర చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కొత్త ముఖాలకి కొత్త వారికి నాయకత్వ పగ్గాలు అప్పచెపితే ఇప్పటిదాకా పాతుకుపోయినటువంటి వసుంధర రాజే కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ కేంద్ర నాయకత్వం మీద తిరుగుబాటు జెండాని ఎగరవేస్తారా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నాయకులలాగా? అటువంటి ప్రయత్నం వీరు చేసేటువంటి అవకాశం ఉందా? ఆ రకంగా తిరుగుబాటు చేస్తే ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి 2024లో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది? వీటన్నిటినీ ఆలోచించుకుని కూలంకుషంగా చర్చించుకున్న తర్వాత మాత్రమే కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే ఇన్ని రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరు అనే విషయాన్ని తేల్చలేకపోయింది. ఈ రోజునే కేంద్ర అబ్జర్వర్లు అంటే పరిశీలకులు ఈ మూడు రాష్ట్రాలకి వెళ్తున్నారు. బహుశా సాయంత్రానికి ఈ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తమ యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు అనేది నిర్ణయించి ప్రజలకి తెలియజేస్తుంది అనేటువంటి నమ్మకం ప్రతి వారిలోనూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.